హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం జనరల్గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొన్ని మిస్టేక్స్ చేయటం వలన అది బిడ్డకు తల్లికి ఇద్దరికి కూడా కొంచెం ప్రమాదం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. మరి అలాంటి ఇబ్బందులు ఏంటి, ఎలాంటి ఒత్తిడి వల్ల బేబీకి ఎఫెక్ట్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తల్లి కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే బిడ్డకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. మరి ఆ ఇబ్బందుల గురించి మొట్టమొదటిసారిగా రిస్క్ ఫ్యాక్టర్లో చూసినట్లయితే స్ట్రెస్. ఇప్పుడు ఉండే కరెంట్ సిచ్యువేషన్స్లో ఐదర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంట్లో ఉండే వాళ్ళు కావచ్చు, ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో, ప్రెగ్నెన్సీలో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ సెకండరీస్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళే ఆలోచన ఎక్కువైపోయి తెలియకుండానే ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. కాబట్టి ఫ్రమ్ ద కన్సెప్షన్ నుంచి డెలివరీ వరకు కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా, అంటే ఇన్కేస్ ఒత్తిడి అనేది కామన్, అది జాబ్ హోల్డర్స్కి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎవరన్నా ఏదన్నా ఒక మాట అన్నా కూడా ఇంటర్నల్గా అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. సో అలాంటివి మీరు ఓవర్కమ్ చేయాలి అంటే మీరు ఒక చిన్న టిప్స్ అనేది పాటించాలి. అదేంటి అంటే మెడిటేషన్ అనేది మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్గా కూర్చొని అంతా కూడా రిలాక్స్గా బ్రెయిన్ని రిఫ్రెష్మెంట్ చేసుకున్నట్లయితే మైండ్లో ఏదైనా ఒత్తిడి ఉన్నా కూడా, మీ పరిసర చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఒత్తిడి పెట్టినట్లు ఏదైనా చుట్టుపోటు మాటలు అన్నప్పుడు మీకు ఆ ఒత్తిడి నుంచి అది గ్రాడ్యువల్గా వీనప్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ స్ట్రెస్ అనమాట. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఆ తల్లి బిడ్డకు కాదు, అంటే సరౌండింగ్స్, అంటే వాళ్ళ యొక్క అత్తమ్మమ్మలు కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, వాళ్ళ ఇంట్లో చుట్టుపక్కల ఆడబిడ్డలు కావచ్చు, అంటే సరౌండింగ్ రిలేటివ్స్ వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఒత్తిడి తగలకుండా ఎన్విరాన్మెంట్ని చాలా పీస్ఫుల్గా ఉంచేదానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ యొక్క నెగిటివ్ ప్రెషర్ అనేది, నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి తల్లి మీద పడి తల్లి నుంచి బిడ్డకి ఆ యొక్క వైబ్రేషన్స్ తగిలి స్ట్రెస్కి గురైపోయి ప్రియక్లంషియా లేదంటే ప్రెగ్నెన్సీ యూజ్డ్ హైపర్ టెన్షన్ లాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయాలంటే అంటే ఎన్విరాన్మెంటల్ పీస్ఫుల్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే హైడ్రేషన్ ఎక్కువగా, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండే స్ట్రెస్ లైఫ్లో ఒక 6-7 మంత్స్ రాంగ్లోనే వాళ్ళకి ప్రియక్లంషియాలు లేదంటే హైపర్ టెన్షన్, అంటే బీపీ ఎక్కువైపోవటం, కాళ్ళ వాపు, కాళ్ళ స్వెల్లింగ్ లాంటివి, పెడల్ ఎడిమా లాంటి పిట్టింగ్ ఎడిమా లాగా, లేదంటే బాగా ఫేస్ అంతా కూడా స్వెల్లింగ్ అయిపోవటం, బీపీ ఇంక్రీజ్ అయిపోవటం లాంటి కాంప్లికేషన్స్ అనేది కామన్గా చూస్తూ ఉన్నా. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ రాకూడదు అంటే మీరు ఫర్ డేకి మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ బాగా తీసుకోవటం వల్ల హైడ్రేషన్గా ఉంటారు. యాజ్ వెల్ యాజ్ బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో బీపీ కంట్రోల్లో ఉండింది అంటే బేబీ యొక్క డెవలప్మెంట్ కూడా, బరువు కూడా బాగా పెరిగి హెల్దీ బేబీ అనేది ప్రసవన అవుతుంది. కానీ ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో, ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో కొంచెం స్ట్రెస్ అయినా కూడా ఆ ఎఫెక్ట్ బేబీ మీద పడిపోయి తల్లికి బీపీ లాంటివి, షుగర్ లాంటివి ఇంక్రీజ్ అయిపోతూ ఉన్నాయన్నమాట. సో అలా విన్నప్పుడు ఏమవుతుంది, బేబీకి ఉమ్మనీరు తగ్గిపోవటము, అంటే ఉమ్మనీరు తగ్గిందంటే బేబీ యొక్క మూమెంట్స్ అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం బ్లడ్ సర్క్యులేషన్ కూడా బేబీకి తగ్గిపోతూ ఉంటుంది. అలాగే రెండు తగ్గిపోయాయి అంటే ఖచ్చితంగా బేబీ యొక్క గ్రోత్ అనేది రిటార్డ్ అయిపోతుంది. అందుకే దీన్నే మనం మెడికల్ కండిషన్లో ఇంట్రా యూటెరైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటారు. డ్యూ టు దీస్ సెకండరీస్ లైక్ డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ఇంకా ఏదైనా థైరాయిడ్ ఇల్నెస్ కావచ్చు, వీటి వల్ల బేబీ యొక్క గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రీ అసెస్మెంట్లోనే, ప్రీనేటల్లోనే మీకు డయాబెటీస్ ఉందా, థైరాయిడ్ ఉందా, షుగర్ ఉందా, ఇలాంటివి తెలుసుకొని దానికి తగిన విధంగా మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సెకండరీస్ అన్నీ కూడా కంట్రోల్లో ఉండి చక్కగా బేబీ ఎదుగుదలకు దోహదపడుతుంది. అట్ ద సేమ్ టైం ప్రీనేటల్ మెడికేషన్స్ కూడా రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తూ ఉండాలి. లైక్ ఫోలిక్ యాసిడ్ కావచ్చు, ఐరన్, కాల్షియం లాంటివి కూడా మెడిసిన్స్ రెగ్యులర్గా, అలాగే స్కాన్స్ కూడా డాక్టర్ అడ్వైస్ చేసిన టైంకి స్కానింగ్ కూడా
ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండటం వలన మీకు ఎప్పటికప్పుడు బేబీ యొక్క హార్ట్ బీట్ ఎలా ఉంది, బేబీ యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయి, బేబీ యొక్క గ్రోత్ ఎలా ఉంది అనేది మానిటర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి నెగ్లెక్ట్ చేయటం వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట. అంటే సరౌండింగ్స్ త్వరగా నెగిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వటం, ఒత్తిడికి ఎక్కువగా గురవ్వటం లాంటివి వల్ల ఏమవుతుందంటే బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్, అలాగే సెకండరీస్ కూడా ఇంకా రిస్క్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా, అలాగే మెడిటేషన్తో పాటు వాకింగ్ అనేది ఇంపార్టెంట్. మీరు పడుకునే ముందు ఒక గ్లాస్ ఆఫ్ వామ్ మిల్క్ తీసుకోవటం వలన నిద్ర అనేది కూడా హాయిగా వస్తుంది. సో మినిమం ప్రెగ్నెన్సీ మదర్ 7 to 8 అవర్స్ అనేది బాగా నిద్రపోవాలి. అప్పుడు బాడీ రిలాక్స్ అయిపోయి బేబీకి కావలసిన సరిపరా బ్లడ్ సర్క్యులేషన్ కూడా అందుతూ ఉంటుంది. సో ఈ విధంగా నేను చెప్పిన ఈ టిప్స్ను పాటిస్తూ ఉన్నట్లయితే అంటే కడుపులో పెరుగుతున్న బిడ్డ హెల్దీగా ఉండటమేతో పాటు బేబీ బరువు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన ఈ టిప్స్ని పాటించండి. అలాగే ఇంకా మీకు ఈ టాపిక్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. లేదు ఇంకా ఈ టాపిక్ మీద ఇంకా ఎక్స్పాన్షన్ కావాలి, ఇంకా వేరే టాపిక్ ఏదైనా కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో మీ టాపిక్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.